అందరికీ నమస్కారం. తెలుగింటి ఆడబిడ్డ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం తయారు చేసుకునే చాప ఫ్రై ఎలాగో చూద్దాం. ముందుగా దీన్ని శుభ్రం చేసుకోవాలి. కాస్తంత వాటర్ పోసుకొని ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కాస్త సాల్ట్ వేసుకుని బాగా కలిపేసుకుని ఒకసారి ఇలా కడిగేసుకుందాం. ఇంకొకసారి మళ్ళీ కడుక్కుందాం. లోటాడు మజ్జిగ పోసుకుందాం. ఇలా ఒక లోటాడు మజ్జిగ పోసుకుని ఒక 5 నిమిషాలు ఇలా నానబెట్టుకుంటే నీసు వాసన అనేది రాదు. ఇలాగా మజ్జిగలో ఒక 5 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ దీన్ని శుభ్రం చేసేసుకుందాం. ఇలాగా మజ్జిగలో నానబెట్టుకుంటే నీసు వాసన అనేది లేకుండా ఉంటుంది. ఇలా శుభ్రం చేసేసుకుని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. వాటర్ పోసుకుని వాటర్ వీటెక్కిన తర్వాత వేసుకుందాము. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, మూత పెట్టుకుని కాస్తంత ఉడికేదాకా ఉంచుకుందాం. మూత పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి తీసుకుని ఒకసారి తిప్పుదాము. చూసారు కదా బాగా ఉడుకుతుంది. ఇంకాసేపు ఉడకాలి. ఇంకో 5 నిమిషాలు ఉంచుకుందాం. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. అయిపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఇప్పుడు వాటర్ మొత్తం పోయేలా వడకట్టుకుందాం. చూసారుగా ఇలా ఉడికిపోయిన దాన్ని ఇలా ప్లేట్లో తీసేసుకుందాం. బాగా ఉడికింది. ఇప్పుడు దీన్ని వడకట్టేసుకుందాం. చూసారుగా ఇలా వడకట్టేసుకున్న దాన్ని తీసుకుని ఇలాగ ప్లేట్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని వేసుకుందాం. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది బాగా ఫ్రై చేసుకుందాం. పచ్చి వాసన పోయేదరకు అల్లం వెల్లుల్లి పేస్టు కాస్త ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఈ వేసుకుందాం. ఇలాగా ఇంకా పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాం. కాస్తంత కారం, ఇది ఒకసారి కలిపేసుకుందాం. కొద్దిగా ఫిష్ మసాలా, కొద్దిగా ధనియాల పొడి, ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇది కూడా కొంచెం ఒక టీ గ్లాసు వాటర్ పోసుకుందాం. ఇలా కొంచెం వాటర్ పోసుకుంటే మసాలాలు మొత్తం జనకి పడుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఒకసారి తిప్పుకుందాం. చూసారు బాగా ఫ్రై అయిపోయింది. కాస్తంత కొత్తిమీర,
ఒకసారి కలిపేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, జొన్న ఫ్రై చేసుకోవడం ఎలాగో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.